ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓ పక్క ఎండలు దంచి కొడుతుంటే మరో పక్క వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా భీమ్గల్లో 39.7 డిగ్రీలు, నిజామాబాద్ సౌత్ 39.4, జూకల్ బాల్కొండలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ బాషా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 2,80,000 LOC బాధితులకు అందజేశారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని జామాతే ఇస్లాం ఆర్గనైజేషన్ ప్రతినిధి హుసేన్ అన్నారు. ఆదివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం జర్నలిస్టులకు ఇఫ్తార్ విందును ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. వర్ణి మండలంలోని శ్రీనగర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం భూమి పూజ చేశారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని లాగడం దారుణమన్నారు. తాను తమ పార్టీ డ్రగ్స్ వాడడానికి పూర్తి వ్యతిరేకమన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం తెలిపారు. 230 మందిని కోర్టులో హాజరుపరచగా 21.60 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.